ఓం నమః శివాయ. ఓం కాళభైరవాయ నమో నమః. హరి ఓం. వీక్షకులు ప్రేక్షకులు గుర్తు పెట్టుకొచ్చే అంశం ఏమిటనగా 2026వ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మనకు గురువారం రోజు రోహిణి నక్షత్రంతో మొదలవుతుంది. గురువారము చంద్రుడి యొక్క నక్షత్రం అవడం వలన మనకు గజకేసరి యోగం పొందాలి అన్నట్లయితే ఏం చేయాలి? అలాగనే మనకు మకర సంక్రాంతి పండగ 14, 15, 16 జరుగుతూ ఉంది. అలాగనే మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వస్తుంది కనుక గృహంలో మనం ఏం చేయాలి అన్నట్లయితే దేవుడి ఫోటోలు ఉంటాయి. పరిసర ప్రభావంతో అవి క్రాక్ రావడం గాని, పగిలిపోవడం గాని, కాలిపోయినటువంటి పూజా సామాగ్రి వస్తువులు బయటపడేయడం, వడలిపోయిన తులసి మొక్కను బయటికి పంపించి కొత్త తెచ్చుకోవడం, చెప్పులను, చీపిర్లు, మనము కప్పుకునేటువంటి బ్లాంకెట్స్, పగిలిపోయినటువంటి ఇంట్లో అద్దాలు, అలాగనే మనం యూజ్ చేసే ట్యూబ్లైట్స్, పగిలినటువంటి వస్తువులే నెగిటివిటీ యొక్క ప్రభావం. అంటే మనకు మనశ్శాంతిని ఇవ్వకుండా అశాంతిని కలిగిస్తూ గ్రామం వెంట వెళుతూ ఉండబడినటువంటి నెగిటివిటీ నరదృష్టిని ఈ వస్తువులు ఆకర్షిస్తూ ఉంటాయి. తెగిపోయిన చెప్పులు, సగం ఇరిగిపోయినటువంటి చీపిర్లు, వడలిపోయినటువంటి తులసి వృక్ష దేవత, మనం చూసుకునే సగం పగిలిన అద్దము, బల్బులు, ఇంటిలో చినిగిపోయిన వస్త్రాలను ఉండబడిన. అందుకే మనకు మకర సంక్రాంతి పండుగ రాగానే పెద్దవారందరూ కూడా భోగి మంటలు అని చెప్పి తీసుకుని వెళ్ళి వేసేసి ఇంటిని శుద్ధి పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఈ 2026వ సంవత్సరంలో అంతను విజయం సాధించాలంటే ఈ పగిలినటువంటి, చిరిగినటువంటి, డిస్మెటల్ అయినటువంటి ఏ వస్తువులు కూడా దయచేసి ఇంట్లో ఉంచొద్దు. నెగిటివిటీని బయటికి పంపిద్దాం. కనీసం కుదరకపోతే ఆదివారం అమావాస్య లోపల అయినా ఈ కార్యక్రమం చేయగలిగినట్లయితే ఈ సంవత్సరము గజకేసరి యోగం అందరూ పొందుతారు అని చెప్పి గమనించాలి.